తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల డీసీసీ అధ్యక్షుల నియామక పత్రం కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన డీసీసీ అధ్యక్షుని పీఠం ఎక్కబోతున్నటువంటి సంజయ్ ముద్రాజ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడే మరీ ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా చూస్తారు డీసీసీ అధ్యక్ష పదవి? పార్టీకి అనేక సంవత్సరాలుగా విధేయతగా ఉన్నారు, మీకు ఈ పీఠం దక్కించుకున్నారు, ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది సార్, చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా మా అధినాయకులైన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మా ఇన్ఛార్జ్లైన మీనాక్షి నటరాజన్ మేడం గారికి, సచిన్ సావంత్ గారికి, అదేవిధంగా మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారికి, మా జిల్లాకు సంబంధించిన ఏఐసిసి సెక్రటరీలు వంశీచంద్ర రెడ్డి గారు కానివ్వండి, సంపత్ గారు కానివ్వండి, మన జిల్లా ఎమ్మెల్యేలైన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, అనిరుద్ రెడ్డి గారికి, మసూన్ రెడ్డి గారికి, ఒబేదుల్లా కోత్వాల్ గారికి, అదేవిధంగా జిల్లా మంత్రులకు శ్రీహరి గారికి, కృష్ణారావు గారికి, ప్రతి ఒక్కరికి, మా కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో మనం ముందుకు తీసుకుపోవడానికి, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు నాతో కలిసి కదంలో నన్ను పార్టీలో ముందుకు నడిపించిన మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. పార్టీలో ఎప్పటికైనా గుర్తింపు వస్తుందని చెప్పి ఒక నమ్మకం ఉండే, అది తప్పకుండా మేము ఎన్నో పార్టీ మాకు ఎప్పటి నుంచో సంస్కృత స్థానం కల్పించింది. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి నేను వేరే అన్ని పోస్టుల్లో, జిల్లా పోస్టుల్లో కానీ, రాష్ట్రకు సంబంధించిన పోస్టులో కానివ్వండి, చాలా పోస్టులో పనిచేయడం జరిగింది. నా పనిని గుర్తించి అలా ఇవాళ నాకు చాలా పెద్ద బాధ్యత ఇవాళ అప్పచెప్పారు. తప్పకుండా ఈ బాధ్యతను ముందుకు తీసుకుపోయే విధంగా పార్టీలో పనిచేస్తానని తెలియజేసుకుంటాను. డీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మీ ముందు మరో రోజుల్లోనే అతిపెద్ద సవాల్ ఉంది, స్థానిక సంస్థల ఎన్నికలు. దీన్ని ఎలా చూస్తారు? ఇలా డీసీసీ పదవి తీసుకున్న తర్వాత ఇలా మేము ముఖ్యంగా మా లక్ష్యం ఏంటంటే గ్రామానికి మండలానికి ప్రతి ఒక్క దగ్గరికి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి బలోపేతం చేసి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరవే విధంగా ముందుకు తీసుకెళ్తాం. రాబోయే ఎన్నికల్లో కూడా ఇప్పుడు ప్రభుత్వం ముందుగా ఇప్పుడు 42% రిజర్వేషన్ అంశం ముందుకు నడుస్తుంది. ఆ 42% రిజర్వేషన్ మేము చట్టసభల్లో మేమంతా కూడా దాన్ని పాస్ చేసి అలా పార్లమెంట్కి పంపించడం జరిగింది. పార్లమెంట్లో బిల్లు ఉంది, దానికోసం మేము పోరాడుతున్నాం. ఆ బిల్లు సాధించే వరకు కూడా మేము పోరాడతాం. అదేవిధంగా ఆ బిల్లు వచ్చిన వరకు కూడా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో యువతకు, మహిళలకు పెద్దపీట వేస్తూ, అదేవిధంగా 42% రిజర్వేషన్ పార్టీ పరంగా కూడా మేము అందరికీ కూడా కలిగించి పార్టీని ముందుకు తీసుకుపోతామని. అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అటు బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఉంటుంది. కానీ ఇది రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్తోనే ముందుకెళ్తున్నారా? అంటే రిజర్వేషన్ అంటే పార్టీ పరంగా రిజర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు దానికి చట్టబద్ధంగా ఇంకా దానికి రాలేదు. దానికి చట్టబద్ధంగా రావాలంటే కేంద్ర ప్రభుత్వం దానిలో చొరవ తీసుకొని దాన్ని 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేస్తేనే ఇలా మనకు 42% అనేది చట్టబద్ధంగా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నదంతా కూడా చేసింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క అంశాన్ని, అంటే ఇలా క్యాస్ట్ సెన్సస్ కానివ్వండి, ఎంపెరికల్ డేటా కానివ్వండి, ప్రతి ఒక్క విషయం ఏదైతే ఉందో ప్రతి విషయంలో కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ చేసి ఇలా చట్టసభల్లో కూడా అన్ని పార్టీల మద్దతు తీసుకొని అసెంబ్లీలో పాస్ చేయించి మన ఇలా పార్లమెంట్కి పంపించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా చిత్తశుద్ధిగా ఉంది. దాన్ని సాధించుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో మేము సాధించుకుంటాం. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో కూడా మేమందరం కూడా కలిసి మాట్లాడి తప్పకుండా ఇది బీసీ దీన్ని రాజకీయ కోణంలో చూడకుండా ఇది మొత్తం దేశంలో ఉన్న జనాభా బీసీలకు లాభం జరుగుతుంది. కాబట్టి దీన్ని సాధించుకునే వరకు చేస్తాం. మేము సాధించుకునే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుంది. మా ముఖ్యమంత్రి గారు చాలా ఖచ్చితంగా దీనిపైన ఉన్నారు. మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా 42% రిజర్వేషన్ వచ్చే వరకు కూడా పోరాడతామని చెప్తున్నారు. వాస్తవంగా స్థానిక సంస్థలు ఎన్నికలు 42% రిజర్వేషన్ వచ్చే వరకు కూడా చేయొద్దని అనుకున్నాం. కానీ ఇప్పుడు కొన్ని పరిస్థితులు వాళ్ళు చేయాల్సి వస్తుంది. ఆ 42% రిజర్వేషన్ మేము పార్టీ పరంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మరోవైపు జిల్లాలో ఎమ్మెల్యేలు ఉన్నారు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మరోవైపు పార్టీ కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో సమన్వయం చేయడానికి మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఇలా పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, కార్యకర్తల మధ్యలో ఏ విధమైన ఉన్నా కూడా వాళ్ళకు ఒక గొంతుగా ఉండి, వాళ్ళకు వంతెనలాగా నేను మధ్యలో ఉండి వారి సమస్యలు నేను ఎమ్మెల్యేల దగ్గర తీసుకుపోయి వీలైనంత వరకు వారి మధ్యలో ఎటువంటి విభేదాలు లేకుండా ముందుకు తీసుకుపోవడానికి, అదేవిధంగా పార్టీలో ఎంతోమంది అలా నాయకులు టికెట్ల కోసం ప్రయత్నం చేస్తారు. అది కూడా ఎటువంటి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా అందరినీ ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకురావడానికి
పూర్తి నా శాయశక్తుల ప్రయత్నం చేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తాను. ఇది రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తాను. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా కూడా పార్టీ కోసం అనేక పదవుల్లో పనిచేసినప్పటికీ పార్టీ అధినాయకత్వం నా మీద నమ్మకం ఉందించి కూడా ఈ డీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టిందని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు కూడా జిల్లాలో అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఈ యొక్క పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇద్దరి మధ్యలో కూడా ఒక సమన్వయం చేసేటువంటి వారధిగా నేను ఉంటానని చెప్పేసి కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లోకి గెలిపే లక్ష్యంగా పనిచేయడానికి పార్టీ కార్యకర్తలను ముందుంచి నడిపే ప్రయత్నం చేస్తానని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.